ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్ధరాత్రి నా ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పి నీ కొడుకుని పంపిస్తావా? తాగిందంతా దిగిపోయింది. డాక్యుమెంట్స్ నీ చేతిలో ఉన్నాయి కదా, కానీ నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? చూడు. మమ్మీ! చరణ్! మమ్మీ! చరణ్ చరణ్ చరణ్! ఏయ్, ఫోన్ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కాదు. 10 నిమిషాల్లో ఆ డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉండాలి. లేదనుకో 11వ నిమిషం ఈ డెడ్ బాడీ మీ ఇంట్లో ఉంటుంది. హే భిక్షపతి, నా కొడుకు ఏమైనా జరిగిందంటే చంపేస్తాను నిన్ను. చంపేస్తావా? ఎలా చంపేస్తావు? ఎలా చంపుతావు? ఇలా చంపుతావా? చరణ్! భిక్షపతి, తన్నేం చేయకు. అప్పుడు డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉండాలి. చెప్పానుగా 10 నిమిషాలు. ఏ భిక్షపతి! ఇప్పుడు మనశ్శాంతిగా ఉందే నీకు? నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నీ చేతికొచ్చాయి కదా, అవి నెత్తినేసి కొట్టుకోవే. నీ కొడుకు ఏమైపోతే నీకెందుకు? అత్తయ్య, పల్లవి వాళ్ళతో పాటు వెళ్తాను అంటే నీ అహం అడ్డొచ్చి అవసరం లేదని చెప్పావు. ఇప్పుడు చూడు ఏమైందో. భిక్షపతి లాంటి దుర్మార్గుడి దగ్గరికి అన్నయ్య వెళ్తున్నాడు అంటే అన్నయ్యని ఒక్కడే ఖచ్చితంగా పల్లవి వెళ్ళనిచ్చేదే కాదు. కానీ నువ్వు వద్దు అనేసరికి నీ మాటకు ఎదురు చెప్పలేక నీ మీదున్న గౌరవంతో తను ఆగిపోయింది. అదే తను వెళ్ళుంటే అన్నయ్యకి పరిస్థితి వచ్చుండదే కాదు. ఏ మీ అందరితో పాటు ఇందాక పల్లవి కూడా వస్తానంటే అదేదో వాగిందని చెప్పి దాని మాట పట్టుకుని ఏదో మాట్లాడి వెళ్లారు కదా. నా మనోడు మీతో పాటే వచ్చాడు. వాడిని వదిలేసి వచ్చింది కూడా మీరే కాబట్టి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే. మీరొక్కరే వెళ్తారో అందరూ కలిసి మందగా వెళ్తారో నాకు తెలీదు. నా మనోడు గాని నా ఇంటికి రాకపోతే మీ అందరికీ ఇదే నట్టింట్లో పాడి కట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళటం అంటే మా వల్ల కాదు. ఆంటీ, పోలీసులకు ఫోన్ చేస్తే? ఎందుకు? నా కొడుకును వాడు చంపేయడానికా? అదేంటే వాళ్ళేం చెప్పినా దానికి తలాడిస్తూ ఉంటావు కదా, ఇప్పుడు సలహా చెప్తుంటే వద్దంటున్నావు. వాడు చెప్పినట్టు చెయ్యి. పోలీసులకు ఫోన్ చెయ్యి. వాడేమైపోతే నీకేంటి? పల్లవి, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదమ్మా. చరణ్ని సేవ్ చేయాలంటే నీ వల్లే అవుతుంది.